సంక్రాంతి వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ఆడపడుచుల ముగ్గులతో ముస్తాబయ్యే లోగిళ్లు, తెల్లవారుజామునే భోగి స్నానాలు, హరిదాసు సంకీర్తనలతో మారుమ్రోగే వీధులు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల గాలిపటాల సందడి, కొత్త అల్లుళ్లకు ఆతిథ్యంతో అత్తింటివారు చేసే హడావిడి, పిండి వంటలతో ఘుమఘుమలాడే ఊరు వాడ. మొత్తానికి కొత్త క్రాంతిని తీసుకొచ్చే సంక్రాంతిపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. పాడి పంటలతో అలరారే పల్లె పండుగ. ఆడపడుచుల ముగ్గులతో మురిసిపోయే లోగిళ్లు, కొత్త అల్లుళ్ళు, కొంటె మరదల్ల సందడే సందడి, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల భజన కీర్తనలు, పిండి వంటలతో ఘుమఘుమలాడే ఊరు వాడ. సంక్రాంతి శోభతో పల్లె పల్లెకు కొత్త అందాలు. సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక్కో నెల ఉంటూ మకర రాశిలోకి ప్రవేశించే శుభ తరుణమే మకర సంక్రమణం. దీనినే మకర సంక్రాంతి అని కూడా పిలుచుకుంటారు. ఈ సమయంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండే సమయం కూడా ఇదే. మకర రాశిలోకి ప్రవేశించే శుభ తరుణమే మకర సంక్రమణం. దీనినే మకర సంక్రాంతి అని కూడా పిలుచుకుంటారు. ఈ సమయంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండే సమయం కూడా ఇదే. సంక్రాంతికి నెలగంటు పెట్టిన దగ్గర నుంచి కనుమ పండుగ వరకు ఉన్న నెల రోజులు అత్యంత పవిత్రమైనవి. ఎంతటి పాపాలు చేసినా ఈ ధనుర్మాస వేళ మనసారా ఆ హరినామస్మరణం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై కీర్తనలతో ఆ శ్రీహరి నామస్మరణలో మునిగి తేలుతారు. ఆదిదేవుడైన సూర్యభగవానుడికి సంక్రాంతి వేళ పూజలు చేస్తారు. ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటారు. ధనుర్మాసం మొదటి నుంచి ఆచరించే వ్రతాన్నే మార్గళి వ్రతం అంటారు. కాలాన్ని బట్టి మనము సౌరమానం, చంద్రమానమని 2 రకాలుగా విభజించుకున్నాం. అదేవిధంగా సూర్యుడిలో ధనస్సు ప్రవేశించటం వల్ల దాన్ని ధనుర్మాసమని పిలుచుకుంటాం. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశించటాన్ని మకర సంక్రమణంగా పిలుచుకుంటాం. దీనికే మకర సంక్రాంతి అని పేరు. గోదమ్మ తిరుప్పావై పాసురాలకు అనుసంధానం చేసి ఈ వ్రతాన్ని ఆచరించి మకర సంక్రమణానికి ఒక్కరోజు ముందే శ్రీహరిలో లీనమైందని పురాణాల మాట. కలిసి ఉంటేనే ఆనందమని, అప్పుడే ఆధునికమైన సామాజిక స్పృహ కలిగిన ఆలోచన చేసిన గోదాదేవి బాటలోనే కైంకర్యం చేస్తుంటారు తెలుగు ప్రజలు. సంక్రాంతి పండుగ అంటే అందరికీ సంబరమే. ఈ సంబరం వెనుక సంప్రదాయాలతో పాటు ఖగోళ, జ్యోతిష సంబంధ విషయాలు కూడా ఎన్నెన్నో ఇమిడి ఉన్నాయి. సంక్రాంతికి సరిగ్గా నెల ముందు నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసాన్ని వైష్ణవులు ఎంతో ప్రీతిపాత్రంగా, పవిత్రంగా భావిస్తారు. ఈ నెలలో ధనుర్మాస దీక్షలు కూడా తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో, మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్క ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఈసారి భోగి పండుగ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ఉత్సవం ప్రారంభం కానుంది. ఇలా 1-2 కాదు, అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కళకళలాడుతాయి. ఇంకా హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి మంటలు, కొత్త పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరిగే ప్రకృతి పండుగ. జీవరాశులకు ఆహారాన్నిచ్చే ప్రకృతికి ప్రణమిల్లే పండుగ. ధాన్యంతో నిండిన వాకిళ్లను చూసి అన్నదాత మురిసిపోయే పండుగ. ఒక రకంగా చెప్పాలంటే ఇది రైతుల పండుగ. ఇంకా చెప్పాలంటే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకునే పండుగ. బతుకు తెరువు కోసం సుదూరాన ఉండే కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇలా అందరినీ ఒక్కచోటికి చేర్చే అద్వితీయమైన, ఆత్మీయమైన పండుగే సంక్రాంతి. ధనుర్మాసంలో వచ్చే పండుగల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. అందుకే ఈ పండుగలకు అంత ప్రాముఖ్యత. ఇంట్లో పిండి వంటల ఘుమఘుమలు, పతంగులు, కబడ్డీ, ముగ్గులు, ఎద్దులు, కోళ్ల పందాలు, కొత్త బట్టలతో
పండక్కి వచ్చిన చుట్టాలతో ఇల్లంతా సందడే సందడి. వ్యవసాయదారుల పండుగగా పిలిచే సంక్రాంతి దేశంలోని పలు ప్రాంతాలలో వివిధ రకాల పేర్లతో జరుపుకుంటారు. అలాగే అనేక దేశాల్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒక్కరోజు ముందుగా అంటే జనవరి 13వ తేదీన సోమవారం నాడు భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజా వణికే చలిలో భోగి మంటల్ని వేయటం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదీన వనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్లతో అంటే రేగుపళ్లతో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్లుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు భోగి పళ్ళు పోయటం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. జ్యోతిష శాస్త్రం తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరి వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు. ఈ రోజున గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారని మరో కథనం ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు. 4వ రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తింటారు. ఇలా 4-5 రోజుల పాటు పండుగ సంబరమంతా పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది. ఈ సంబురాలను కనులారా చూసి తనివితీరా ఆస్వాదించేందుకు సొంతూరికి బయలుదేరుతారు. పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్లీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకువెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు.